కొంతమంది మహిళలకు మీ మనోభావాలు దెబ్బతింటే నేనేం చేయలేదు, ముందుగానే మన్నించురు నన్ను. చెప్పే ముచ్చట చెప్తా. మీ మనోభావాలు దెబ్బతింటాయి అనేది నేనైతే ఆగాను, కానీ జరిగిన ముచ్చట చెప్తా. జరగని ముచ్చట చెప్పాల్సిన పని నాకు లేదు. పేపర్కి వచ్చిన ముచ్చటే చెప్తున్నా. జర్ర ఇరు కొందరే, అందరు కాదు. అన్నం ఉన్న కాడ ఆడి మనిషి ఉండదంట, గరుకు ఉన్న కాడ గాడిద ఉండదంట. ఈ ముచ్చట పెద్దలు చెప్పిన ముచ్చట, నేను చెప్పే ముచ్చట అయితే కాదు. ఎందుకు చెప్తున్న ముచ్చట గీ ముచ్చట అని అంటే, ఈ కెనడాలో జరిగిందట. కెనడాలో ఒక నిరుపేద అంటాడు, అంటే ఇక పేదోడు అంటే పేదోడే. 2024లో లాటరీ టికెట్ కొన్నాడట. 2024లో లాటరీ టికెట్ కొంటే ఆయనకి ఏకంగా $3.6 మిలియన్ లాటరీ తగిలిందట. అంటే మన ఇండియా పైసలకు వస్తారు కల్లా అవి దగ్గర దగ్గర 30 కోట్ల రూపాయలు అవుతాయట. మరి 30 కోట్ల రూపాయలు అయితే మరి 30 కోట్ల రూపాయలు వాళ్ళు ఫోన్పేలో గూగుల్ పేలో కొట్టో లేకపోతే గోన సంచులు ఇచ్చి పంపించారు కదా. అకౌంట్లో వేస్తాం, నీకు అకౌంట్ ఉన్నారా పిల్ల, మరి దానికి లెక్కలు కథలు కార్ఖానా ఉంటాయని అంటే, నా దగ్గర ఆ లెక్కలు కథలు కార్ఖానా లేవు సార్, నాకు అకౌంట్ కూడా లేదు. కాకపోతే నాకు ఒక ఆయమైన లవర్ ఉన్నది, నా లవర్ అకౌంట్లో వేసేస్తే సరిపోతుంది, ఆమెకి వేసినా నాకు వేసినా ఇద్దరం కలిసి తీసుకుంటాం, జర ఆమెకి వేయరు అని చెప్పిండట. సరే పడి ఆడే చెప్తుంది అనుకుని ఏం చేసినట్టు, ఆమె మొత్తం ఆధార్ కార్డు పాన్ కార్డు పట్టుకరా పోరి, ఆమె మొత్తం ఆధారాలు తీసుకొస్తే ఆమె దాంట్లో వేస్తామంటే అన్ని కొనిపోయిరట, ఆమె అకౌంట్లో వేసిరట. ఇక ఆ నుంచి ఇక రాజా మంచిగా పేనుకొని పోయినట్టు ఇంటికి. ఇక నాకు లవర్ ఉన్నది, ఇవాళ పులు పోయినా దొరుకుతుంది నాకు, బిర్యానీ పెట్టిందో లేకపోతే చేపలు తెచ్చిందో లేకపోతే నాటుకోడి కోసిందో ఏమనుకుంటో పాడేయని మనసులు అనుకొని తీరా పోయినట. పోయేసరికల్లా ఆమె పేరు మెక్కే. ఓ మెక్కే ఉన్నవా మెక్కే అనుకుంటూ పోయినట. మెక్కే లేదు బిక్కే లేదు, అది కీ అన్నదట. ఎక్కడ పోయింది, వీడు పాతోడు అయ్యిండు, ఈ పాత లవర్తో నాకేం పని లేదు, 30 కోట్ల రూపాయలు అయితే నా అకౌంట్లో పడ్డాయి. ఇక నాకు ఆమెతో ఏం పని అనుకుంది. కొత్త ఊరికి మరిగిందట, ఇంకా కొత్త లవర్ దొరికినట్టు ఆమెకు. ఆ కొత్త లవర్ వేసుకుంది, పత్తలే కూడా వీకింది. మరి ఏ దేశం పోయిందో మనకు తెలియదు. ఇక ఈడు పోయి లవోదీపం మొత్తుకొని ఏమన్నా ఇది పోతే పోయింది కానీ పాడైపోను, నా పైలెత్తుకొని పోయాని ఈడు పోయి ఆ పోలీస్ స్టేషన్లో కంప్లీట్ ఇచ్చిందట. సార్ నా లవర్ అని గిట్ట నమ్మిన పాపానికి 30 కోట్ల రూపాయలు వేసుకొని పోయింది, కనీసం తువ్వకిరాయి మటు కూడా పెట్టిపోలేదు. అటేం కాలం ఎక్కడ తిరగాలి, ఏం చేయాలి, ₹1 లేకుండా అయిపోతే 30 కోట్ల రూపాయల లాటరీ తలితే ₹1 కళ్ళతోటి కూడా చూడైతే నేను గింత అన్యాయం చేసింది సార్ అని చెప్పిరా. ఏం చేస్తారు పోలీసులు సార్, ఇక దోలాడడం మొదలుపెట్టిరంట. అందుకోసమనే ముందుగానే చెప్పిన, అన్నం ఉన్న కాడ ఆడి మనిషి ఉండదు, గరుకున్న కాడ గాడిద ఉండదు అని సామెత చెప్పారు. అది అందరికీ కాదు, కొందరికే అని. కొందరు ఉంటారు అట్లా, అందరూ అట్టే ఉండరు. పాడే అందరూ అట్ట ఉంటే భూమి గిట్టెందుకుండు, కానీ ఈ భూప్రపంచం గిట్ట ఉండపో ఎప్పుడో నాశనం అయిపోవు. కొందరికి ఇసోటోళ్ళు ఉండరు కాబట్టికనే. అవునా ఓ మెక్కే, నీకు 30 కోట్ల రూపాయలు నీ అకౌంట్లో వేస్తే కనీసం అంతోటి 3 వద్దులన్న సంసారం చేయాలి కానమ్మా. ఉత్త పుణ్యానికి ఆయన తీసుకొని పోయి ఆయన పెట్టి కొత్త లవర్ తీసుకొని పోయినావంటే ఏమనాలో చెప్పు. ఇంకో గిసోంటి దరిద్రాలు తెలవడరు భూమి మీద. 30 కోట్లు అంటే మామూలు ముచ్చట. ఆయనకి తొవ్వ గిరాయి కూడా పెట్టిపోలేదంట. గింత పాపం తగులుతారు. ఆడు ఇప్పుడు ఉపాసం ఉండి ఆడు ఏ దేవుని మొక్కిండో, ఎన్ని పూజలు చేసిండో ఆ లాటరీ టికెట్ తలగాలని, మరి ఏ దేవుడు ఆయన మీద కనకరించిండో. అరే అమ్మాయిడు చాలా గట్క దరిద్రాలు ఉన్నాడు అనుకోండి, ఏ దేవుడు కళ్ళు తెరిచి ఆయనకి లాటరీ టికెట్ ఇప్పిస్తే నువ్వు ఉత్త పుణ్యానికి పిల్లి అదృష్టాన ఉట్టి తెగి పడ్డట్టు నువ్వు ఇంట్లో కూర్చున్న దానికి లవర్ అనే పేరుతోటి పాపం వానికి మరి అగలదూపలు వార్చమా పార్చలేదో మాకైతే తెలియదు. ఉత్త పుణ్యానికి 30 కోట్లు తీసుకొని ఈ నుంచి పెట్టి కొత్త లవర్ని వేసుకొని పోయినామంటే ఇక మరి నిన్ను ఆడి మనిషి అనాలనా గాడిద అనాలనా ఏమనాలో చెప్పురి ప్రజలారా. అందుకోసమనే ఓ అమ్మలారా జర్ర మైలమనులు ఆ మాట అన్నందుకు మన్నించురు. ఎందుకంటే అందరూ అట్టే ఉంటారు, కొంతమంది అట్టు ఉంటారు. ఇక 30 కోట్లు అంటే మామూలు విషయం పాడైపోను. గిసోంటి మొత్తం నెంతుండొచ్చు, సంతకపెట్టి నెంతుండొచ్చు, పాడైపోను పైసలు పోను, కిరాయి కన్నా పెట్టిపోవానమ్మా నీ నాశనం అయిపోను.